నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అటు రజనీకాంత్ ఇటు కమల్ హాసన్ ఇద్దరి నుంచి రాబోతున్న ఒక పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. దీని నుంచి సుందర్ అవుట్ అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పటికే ఎంతోమంది ఇన్ అండ్ అవుట్ చాలా చూస్తున్నాం. రజనీకాంత్ గారు ప్రొడ్యూసింగ్ అని చెప్పి, కమల్ హాసన్ గారు డైరెక్షన్ అని చెప్పి, తర్వాత ఇంకొకరు ఏంటి ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఏం చెప్తారు? ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ డైరెక్టర్గా వినిపించిన పేరు లోకేష్ కనకరాజు, తర్వాత లోకేష్ కనకరాజు బై అవుట్, ఆ తర్వాత వినిపించిన పేరు నెల్సన్ దిలీప్ కుమార్, ఆ పేరు కూడా తర్వాత అవుట్ అయింది. తర్వాత వినిపించిన పేరు కమల్ హాసనే చేస్తారన్నారు, తర్వాత కమల్ హాసన్ కాదు అనేది బయటకు వచ్చింది. ఆ తర్వాత సుందర్ సి లైన్లోకి వచ్చాడు. ప్రాజెక్ట్ అయితే ఓకే, ఇద్దరు చేస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాతగా చేస్తున్నారు, శృతి హాసన్ నిర్మాతగా ఉంటారు, అడ్జెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంతవరకు ప్రాజెక్ట్ అంతా ఓకే. సుందర్ కూడా బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు తెలియదు. తనే స్వచ్ఛందంగా నేను తప్పుకుంటున్నానని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. దాంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉందండి. అయితే సాధారణంగా లోకేష్ కనకరాజుకి ఒక మంచి పేరుంది. ఏదైతే స్టార్డమ్ హీరోలను కూడా కలిపి ఒక సినిమా చేయగలుగుతాడని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎల్సీ ఫార్మేట్ ఎలా ఉందనేది. సో లోకేష్ కనకరాజు ఎందుకని బయటికి వెళ్ళాల్సి వచ్చింది అంటే, గతంలో వైఫల్యాలు వచ్చాయి కాబట్టి బయటకు వెళ్ళిపోయాడంటే ఏం చెప్తారు? కరెక్టే ఉంటుంది. ఎందుకంటే లోకేష్ కనకరాజు అనుకున్న స్థాయిలో సినిమాలు ఇవ్వలేకపోయాడు. ఈ పరిస్థితిలో లోకేష్ కనకరాజు కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఒకటి, లోకేష్ కనకరాజుకి ఇక ఎవరో అవకాశం ఇవ్వకపోవడం, తన హీరోగా 30 కోట్ల రెమ్యునరేషన్తో వస్తున్నాడు అనేది ఒక వార్త వచ్చింది. అట్లా ఉంటే ఈ సినిమాకు సుందర్ అవుట్ అవడానికి కారణం ఏంటంటే, నేను అనుకోవటం తను స్వచ్ఛందంగా తప్పుకున్నాడా లేదా తప్పించారా అనేది వినిపిస్తుంది. ఇప్పుడు సినిమాకి మార్కెట్ క్రియేట్ అవ్వాలి. ఇతనికి సుందర్కి మార్కెట్ లేదు. ఎందుకంటే ఎప్పుడూ అరుణాచలం చేసాడు కానీ ఆ తర్వాత హిట్లు లేవు. ఆ తర్వాత ఏదో హారర్ సినిమాలు చేసుకున్నాడు. ఒకవేళ ఖుష్బూ అప్లికేషన్తో ఏమైనా పెట్టుకున్నారా అని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళిద్దరికి సాన్నిహిత్యంగా ఖుష్బూ ఉండొచ్చు కాబట్టి ఏదో మా ఆయనకి అవకాశం ఇవ్వండి అడిగితే ఒకవేళ ముందు అవకాశం అనుకున్నారా. బయటకి ట్రోల్స్ వచ్చినాయి. బయటికి రాగానే సుందర్తో డైరెక్షన్లో చేస్తున్నారంటే ఎలా ఇస్తారు అవకాశం మీకు, అసలు అతనికి హిట్లు లేవు కదా అనేది బాగా ట్రోల్ చేశారనేది ఫ్యాన్స్, రజనీకాంత్ ఫ్యాన్స్ ఎవరికి ఇష్టం లేదనేది బయట వినిపిస్తున్నమాట. ఈ పరిస్థితిలో మనం తప్పుకోవడమే బెటర్ ఉద్దేశంతో కూడా సుందర్ ఉండొచ్చు బహుశా. అయితే గతంలో సూపర్ డూపర్ హిట్ ఇచ్చినటువంటి ఒక రజనీకాంత్ గారికి సురేష్ కృష్ణ గారు, ఆయన కూడా భాష సినిమా తీశారు. సో ఆయన ఏమైనా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే భాష 2 సీక్వెల్ అనేది లాస్ట్ సినిమా రజనీకాంత్ గారికి కాబోతుందని చెప్పి కొంత వార్తలు అయితే వచ్చాయి. సో ఈ సినిమా ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే ఇద్దరు దృష్టిలో పెట్టుకోవచ్చు. ఒకటి సురేష్ కృష్ణ గారిని పెట్టుకోవచ్చు, లేదా మణిరత్న గారిని పెట్టుకోవచ్చు. ఇక్కడ మణిరత్నం గారు కూడా హిట్లు లేవు. ఇప్పుడు మణిరత్నం గారు నాయకన్ అనే హిట్ ఇచ్చి ఉన్నాడు, దళపతి అనే హిట్ రజనీకాంత్కి ఇచ్చున్నారు. కాబట్టి వీళ్ళిద్దరితో సినిమా చేయాలంటే చేస్తే సురేష్ కృష్ణ చేయాలి బాలచంద్ర శిష్యుడిగా. వీళ్ళిద్దరికి గురువు గారు బాలచంద్ర కాబట్టి. లేకపోతే ఇక మరి ఇప్పుడు కొత్త దర్శకుడు ఎవరన్నా రంగంలోకి వస్తున్నారా? ఎందుకంటే హీరోలు సీనియర్లు అయినా కానీ డైరెక్టర్లు జూనియర్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఏళ్ళలో ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుంది, హిట్ కొట్టాలని తపన ఉంటుంది. సీనియర్లు రిలాక్స్ అయిపోతారనే ఒక అభిప్రాయంతో ఉండొచ్చు. ఆ నేపథ్యంలోనే సుందర్ అయితే మనకి ప్రాజెక్ట్కి బిజినెస్ పరంగా వర్కౌట్ అవ్వదు అనే లెక్కలు వేసుకుని కూడా తప్పుకోమని వీళ్ళు చెప్పుండొచ్చు. సుందర్ తప్పుకున్నా కానీ మనకు బయట కనిపిస్తున్నమాట, తప్పుకోమని నువ్వే తప్పుకో స్వచ్ఛందంగా అని చెప్పుండొచ్చు. మళ్ళీ బయట రకరకాలుగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మొత్తానికి అయితే రజనీకాంత్ ఫ్యాన్స్లో ఎవరికి కూడా సుందర్ని డైరెక్టర్గా పెట్టుకోవడం ఇష్టం లేదని స్పష్టం అవుతుంది. ప్రధానంగా అటుపక్క నుంచే వచ్చిందేమో అనిపిస్తుంది నాకైతే. సో వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ మీద చాలా మంది, అటు కమల్ హాసన్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు రజనీకాంత్ ఫ్యాన్స్ కావచ్చు, దాదాపు 30 ఏళ్ళ పైగా గతంలో ఎప్పుడో చేసినటువంటి వీరిద్దరు ఇవి మళ్ళీ కలవబోతున్నారంటే చాలా పెద్ద క్రేజీ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేటువంటి కొంత డౌట్స్ కూడా ఉన్నాయి. దాని నుంచి మీరు ఏం చెప్తారు? ప్రాజెక్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సుందర్ పక్కకి వెళ్ళిపోయిన ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అని చెప్తున్నారు. ఎందుకంటే అన్నాళ్ళు కలిసి చేశారు కాబట్టి ఒక సినిమా లాస్ట్లో చేస్తే ఇక ఇదే ఆఖరి సినిమా అనుకోవచ్చు వాళ్ళకి. ఎందుకంటే రజనీకాంత్ కూడా రిటైర్ అయిపోయే ఆలోచన ఉన్నాడు కాబట్టి ఒక సినిమా చేద్దాం, 175 సినిమాలు చేద్దామనే ఆలోచన ఆయనకి ఉంది. అందులో ఒక సినిమా ఇది ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రాజెక్ట్ అయితే ఉండే అవకాశమే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ ప్రాజెక్ట్కి ఎవరు రాబోతున్నారు, మళ్ళీ ఇన్ అండ్ అవుట్ ఆడుతున్నటువంటి ఈ ఆటలో ఎవరు ఇన్ కాబోతున్నారు, మళ్ళీ ఎవరు అవుట్ కాబోతున్నారు చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.